సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చివేయాలంటూ మాట్లాడిన బాల్క సుమన్ పై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలంటూ పిలుపునిచ్చిన బాల్క సుమన్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ పిలుపునిచ్చిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. సుమన్ పై చర్యలు తీసుకోవాలని ఖైరతాబాద్ డీసీసీ రోహిత్ కంప్లైంట్ చేశారు. నిన్న బాల్క సుమన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం ధర్నాలకు పిలుపునిస్తే రైతులు రావడం లేదని, బీఆర్ఎస్ కార్యకర్తలే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. అందుకే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని, మందమరిలో జీఎం ఆఫీస్ తగలబెట్టాలని, హైదరాబాద్లో సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయాలని అన్నారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ డీజీపీ సివి ఆనంద్ ను కలిశారు. సింగరేణి కార్యాలయాన్ని తగలబెట్టండి చేసిన బాల్క సుమన్ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్. బాల్క సుమన్ లాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం అంత మంచిది కాదన్నారు. పోలీసులు సుమన్ చేసిన కామెంట్స్ ని సుమోటోగా తీసుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టారని ఆరోపించారు. ప్రభుత్వంపై కుట్ర పన్నారనే కోణంలోనూ కేసు నమోదు చేయాలని కోరారు. మాట్లాడిన వ్యాఖ్యల్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పనిచేసిన వ్యక్తులు ఈ రకంగా మాట్లాడతారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీయాలి, మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలి అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రజల్ని అదేవిధంగా కార్యకర్తల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆ ప్రభుత్వ ఆఫీసులని తగలబెట్టాలి, రైలు పట్టాలు కోసేసేయాలి, ఇంత నీచానికి దిగజారి అధికారాన్ని కోల్పోయినామని చెప్పి ప్రజాప్రభుత్వం ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తుంటే ప్రజలు ఎవరు కూడా వాళ్ళ పార్టీని, వాళ్ళ భాగోతాలని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇచ్చే ధర్నాలకి ప్రజలు ఎవరు రావటం లేదు. ఏ రకంగా కూడా అటెన్షన్ని డ్రా చేయాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను భంగం తీయాలనే ఒక ఉద్దేశంతో బాల్క సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. బాల్క సుమన్ మాట్లాడుతూ మిలిటెంట్ యాక్టివిటీ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రియాక్ట్ అయ్యారు. తనపై ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేశారని అన్నారు. సమస్యల నుంచి దృష్టి మరల్చాలని కాంగ్రెస్ చూస్తోందన్న సుమన్, కాంగ్రెస్ నేతలంతా ఖాళీగా ఉన్నారని, నిన్నటి నుంచి హడావిడి చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో ఇక కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్కసుమన్ ఇట్లా బాల్కసుమన్ అట్లా ఇక మొత్తం బాల్కసుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి ఇక అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గున్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు, సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్కసుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడతారు.